నమస్తే, వీఆర్ ఫ్రమ్ క్రాంతి కీన్ కోచింగ్, దమ్మాయిగూడ, హైదరాబాద్. ఈరోజు వీడియో ఏంటి అంటే మెయిన్ నవోదయ ఎగ్జామ్లో అసలు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎన్ని సీట్స్ ఉంటాయి, ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది. అవర్ క్రాంతి కీన్ కోచింగ్ ఈజ్ గివింగ్ నవోదయ అండ్ ఆర్ఎంఎస్ అండ్ సైనిక్ కోచింగ్. మాకు ఎవ్రీ ఇయర్ నవోదయలో ఆల్మోస్ట్ మనకి వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి ఆల్మోస్ట్ 60 మెంబర్స్ వరకు సెలెక్ట్ అవుతారు. సైనిక్కి మనకి మన ఓవరాల్ ఇండియాలో ఇప్పుడు ఆన్లైన్ కౌన్సిలింగ్ అవుతుంది కదా, దాని త్రూ మాకు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్కి ఆన్లైన్ కౌన్సిలింగ్తో ఒక 56 మెంబర్స్కి సైనిక్ కూడా వచ్చింది 2023. అండ్ అలాగే ఆర్ఎంఎస్ కూడా స్టేట్ ర్యాంకర్స్ వచ్చారు మా స్కూల్ నుంచి, మా కోచింగ్ సెంటర్ నుంచి. మీకు ఫర్దర్గా సైనిక్లో కౌన్సిలింగ్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అనేది, అండ్ సైనిక్లో కౌన్సిలింగ్లో ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలనేది, డాక్యుమెంటేషన్ ఏంటి అనేది, అసలు ఫిజికల్ టెస్ట్ ఏముంటుంది అనేది, వీటన్నిటికీ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రాంతి కీన్ కోచింగ్ ఫర్ సైనిక్ ఆర్ఎంఎస్ నవోదయ ఉంటుంది యూట్యూబ్లో. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫర్దర్ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జేఎన్వీఎస్టీ ఎగ్జామ్ ఏంటి, అసలు ఎన్ని మార్క్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఈ జేఎన్వీఎస్టీ ఎగ్జామ్ ఏంటంటే ఓవరాల్ ఇండియాలో మనకి వింటర్ బౌండ్ అండ్ సమ్మర్ బౌండ్ అని ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నవోదయ ఎగ్జామ్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఏ రోజు ఎగ్జామ్ ఉంది, అసలు ఎగ్జామ్లో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఎన్ని అటెంప్ట్ చేస్తే మార్క్స్ వస్తాయి, అసలు డ్యూరేషన్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఎన్వీఎస్టీ ఎగ్జామ్ ప్యాటర్న్ వ్యూ ఇక్కడ చూడండి. మొత్తం పర్టికులర్లో ఆఫ్లైన్ త్రూ ఓఎంఆర్ షీట్, అంటే ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ షీట్లో ఉంటుంది, ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ షీట్ బేస్డే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ టైం 9:30 to 1:30. ఫేజ్ 2 మనది సమ్మర్ బౌండ్ కాబట్టి ఫేజ్ 2 అంటారు. ఈ ఎగ్జామ్ వచ్చేసి January 20, 2024, ఈ కమింగ్ 10 daysలో మనకి ఎగ్జామ్ ఉంది. అండ్ టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి 80 క్వశ్చన్స్. ఈ 80 క్వశ్చన్స్లో మెంటల్ అబిలిటీ ఫస్ట్ పార్ట్, అర్థమెటిక్ సెకండ్ పార్ట్, లాంగ్వేజ్ టెస్ట్ అనేది థర్డ్ పార్ట్, 3 parts. టోటల్ వచ్చేసి 100 మార్క్స్. 80 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అంటే ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 1.25 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ కంటైన్స్ 1.25, దట్ ఈస్ కమ్స్ టు 100. అసలు ఎగ్జామ్ అనేది టోటల్ 2 అవర్స్లో కంప్లీట్ చేయాలి. 2 అవర్స్ ఎగ్జాక్ట్ 11:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, 1:30 వరకు ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాలి. నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ద ఎగ్జామ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, మార్క్స్, టైం. యాక్చువల్గా ఇక్కడ నెంబర్ ఆఫ్ మెంటల్ అబిలిటీ 40 క్వశ్చన్స్, 50 మార్క్స్. అంటే 40 into 1.25 వచ్చేసి 50 మార్క్స్. ఇది 60 minutesలో అని ఉంది. 20 క్వశ్చన్స్ into 1.25 25 మార్క్స్. ఇది 30 minutes. లాంగ్వేజ్ ఆల్సో. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మెంటల్ అబిలిటీ మొత్తం ఫిగర్స్ బేస్డ్ ఎగ్జామ్. ఈ ఫిగర్స్ బేస్డ్లో ఏంటి అంటే మనకి ఈ 40 క్వశ్చన్స్ అనేవి చిల్డ్రన్ అనేవాళ్ళు ఒక 40 minutesలో కంప్లీట్ చేయగలుగుతారు నార్మల్గా. మనకి ఇక్కడ 40 minutesలో కంప్లీట్ చేస్తే 60 minutes అంటే ఇక్కడ 20 minutes అనేది టైం సేవ్ అవుతుంది. ఫస్ట్ మెంటల్ అబిలిటీలో కోచింగ్ తీసుకున్న పిల్లల్ని, నాన్ కోచింగ్ తీసుకున్న పిల్లల్ని చూస్తే మనము కోచింగ్ తీసుకున్న పిల్లలకి, నాన్ కోచింగ్ తీసుకున్న పిల్లలకి ఏంటి అంటే అక్యూరసీ అనేది తేడా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇచ్చే 40 క్వశ్చన్స్లో కూడా జేఎన్వీఎస్టీ వాళ్ళు 32 క్వశ్చన్స్ కామన్గా అందరు చేసే క్వశ్చన్సే ఇస్తారు. ఈ 8 క్వశ్చన్స్లో ఎలా ఉంటుందంటే 4 క్వశ్చన్స్ అనేది కొంచెం హార్డ్గా ఉంటాయి, 4 అనేవి టఫ్గా ఉంటాయి. ఈ 4ని కరెక్ట్గా అటెంప్ట్ చేస్తారు చూసి ఆ పిల్లలకి ఈ అవుట్ ఆఫ్ అనేది మార్క్స్ వస్తున్నాయి, అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ 40కి అవుట్ ఆఫ్, ఒకవేళ 40లో ఇక్కడ 39 స్కోర్ చేసినా మనకి అర్థమెటిక్ అనేది మెయిన్ కీ రోల్ సబ్జెక్ట్ ఇన్ ద నవోదయ. ఎందుకనంటే అర్థమెటిక్లో 20 క్వశ్చన్స్, చూడ్డానికి ఇవి 20 క్వశ్చన్సే కానీ యాక్చువల్గా ఈ క్వశ్చన్స్ అనేవి చాలా లెంతీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వాళ్ళ బేస్ మీదనే ఇస్తాడు క్వశ్చన్, కానీ బట్ ఏంది అని అంటే ఆ లెంతీ సమ్లో ట్రిక్కీగా ఇస్తారు. అంటే పిల్లలకి ఈ అర్థమెటిక్లో ఏంటంటే నాట్ ఓన్లీ వాళ్ళ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అనే కాదు చెక్ చేయడం, వాళ్ళ ఇంటెలిజెన్స్ కూడా చెక్ చేస్తారు నవోదయ వాళ్ళు. అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్లో ఎవ్రీ ఇయర్ కొత్తగా 3 క్వశ్చన్స్ని కంపల్సరీ ఇంట్రడ్యూస్ చేస్తారు. మనం బిఫోర్ ఓల్డ్ క్వశ్చన్స్ని ఫాలో అవుతాం అనుకోండి, అందులో లేని 3 క్వశ్చన్స్ని మనం కొత్తవి చూస్తాము. ఎవ్రీ ఇయర్ 3 క్వశ్చన్స్ అనేవి ఎవ్రీ ఇయర్ న్యూవే. మిగతా 17 క్వశ్చన్స్ అనేవి
మనకి కామన్ సబ్జెక్ట్లో మనకి ఇచ్చిన సిలబస్ నుంచి ఇస్తారు. ఆ 3 క్వశ్చన్స్ కూడా ట్రిక్కీగా ఇచ్చే న్యూ క్వశ్చన్స్ కూడా సిలబస్ నుంచే ఉంటాయి, కానీ ద వే ఆఫ్ గివింగ్ అనే క్వశ్చన్ అనేది తేడా. ఈ 17కి 17 ఎవరైతే కిట్ అటెంప్ట్ చేయగలుగుతారో వాళ్ళకి ఇక్కడ 3 రాంగ్స్ వెళ్తాయి. మెంటల్ అబిలిటీలో 1 అయితే నెక్స్ట్ లాంగ్వేజ్, అండ్ ఈ లాంగ్వేజ్ అనేది బేస్డ్ ఆన్ ద చైల్డ్ రీడింగ్ స్కిల్స్. మెయిన్లీ ఇది రీడింగ్ స్కిల్సే. ఏ స్టూడెంట్ అయినా సరిగ్గా ప్యాసేజ్ని, ఎందుకంటే 4 ప్యాసేజెస్, ఈ ప్యాసేజ్ 5 మార్క్స్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ ఉంటాయి. ప్యాసేజ్ ఎవ్రీ ప్యాసేజ్కి చైల్డ్కి కంపల్సరీ రీడ్ చేయడానికి అట్లీస్ట్ ఫస్ట్ టైం అర్థం కాకపోతే సెకండ్ టైం రీడ్ చేయడానికి అట్లీస్ట్ స్టూడెంట్కి 5 minutes పడుతుంది ప్రతి ప్యాసేజ్ని. ఈ ప్యాసేజ్లో మళ్ళీ ఒక ప్యాసేజ్లో కంపల్సరీ ఎలా ఇస్తాడంటే 4 ప్యాసేజెస్ని మనకి ఒకటి స్టోరీ ఓరియంటెడ్, ఒకటి హిస్టరీ ఓరియంటెడ్, ఒకటి మనకి నార్మల్గా ఎన్విరాన్మెంట్ గురించి ఒకటి ఇస్తాడు, అండ్ ఒకటి జనరల్గా మన సొసైటీలో జరిగే మన మొత్తం దేని గురించి సొసైటీలో జరిగే వాటి గురించి ఇస్తాడు. అంటే ఈ 4 అనేవి 4 డిఫరెంట్గా ఇస్తాడు. అది రీడింగ్ చేస్తూ అర్థం చేసుకున్న పిల్లల్లో అండ్ యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ అనేది కూడా వాళ్ళకి బాగా తెలియాలి. యాంటోనిమ్ ఎందుకంటే కంపల్సరీ ఈ 20 క్వశ్చన్స్లో అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ కంపల్సరీ యాంటోనిమ్స్ సినోనిమ్స్ మీదనే డిపెండ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ 1 or 2 క్వశ్చన్స్ అనేది వాళ్ళు సబ్జెక్ట్ మనకి ప్యాసేజ్కి సూటబుల్ టైటిల్ పెట్టమంటారు. ఈ టైటిల్ అనేది వాళ్ళకి ఆ ప్యాసేజ్లో అర్థమైన మీనింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అనేవి లాంగ్వేజ్లో కూడా ఎవరైతే 18 స్కోర్ చేయగలుగుతారో వాళ్ళకి ఇక్కడ 2 మార్క్స్, అర్థమెటిక్లో 3, 1 మాత్రం 6 పోతే వాళ్ళకి 92.5 స్కోర్ వస్తుంది. మినిమం 92.5 స్కోర్ లేకుండా మాత్రం నవోదయాన్ని రావడము అనేది చాలా కష్టం. అది రూరల్ అయినా అర్బన్ అయినా నవోదయ సీట్ రావాలి అని అంటే మినిమం 92.5 రావాల్సిందే. మెయిన్ కీ రోల్ ఈ అర్థమెటిక్, ఎందుకంటే ఈ లాంగ్వేజ్ అనేది ప్యాసేజ్లోనే ఆన్సర్స్ ఉంటాయి. మెంటల్ అబిలిటీ ఈజీ ఏ కిట్కైనా. లాంగ్వేజ్ కూడా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ 16 క్వశ్చన్స్ మనకి ప్యాసేజ్లోనే ఉంటాయి కాబట్టి అటెంప్ట్ చేయగలుగుతారు. బట్ అర్థమెటిక్ ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో, ఎవరైతే కోచింగ్ పిల్లలు ఉంటారో వాళ్ళే 15 అబోవ్ అటెంప్ట్ చేయగలుగుతారు. మిగతా పిల్లలు, నార్మల్ పిల్లలు, వాళ్ళు ఎంత మ్యాథ్స్లో పర్ఫెక్ట్ ఉన్నా కానీ వాళ్ళకి స్కోర్ మాత్రం 10 to 15 మధ్యలోనే వస్తుంది. ద మెయిన్ మ్యాథమెటిక్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. మీకు ఫర్దర్గా మీకు నవోదయ అడ్మిట్ కార్డ్ గురించి కానీ అప్డేట్స్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ తర్వాత కీ కూడా మీకు మా ఛానల్లో చూసుకోవచ్చు. ఎగ్జామ్ అయిపోయాక వితిన్ 1 అవర్లో మేము కీ రిలీజ్ చేస్తాము ఎగ్జామ్ది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సైనిక్ ఎగ్జామ్స్ కీస్ కూడా వస్తాయి. సైనిక్కి సంబంధించినవి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రాంతికి కోచింగ్ ఫర్ నవోదయ సైనిక్ ఆర్ఎంఎస్. నమస్తే, వీఆర్ ఫ్రమ్ క్రాంతి కీన్ కోచింగ్, దమ్మాయిగూడ, హైదరాబాద్. ఈరోజు వీడియో ఏంటి అంటే మెయిన్ నవోదయ ఎగ్జామ్లో అసలు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎన్ని సీట్స్ ఉంటాయి, ఎలా సెలెక్ట్ చేస్తారు అనేది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేది. అవర్ క్రాంతి కీన్ కోచింగ్ ఈజ్ గివింగ్ నవోదయ అండ్ ఆర్ఎంఎస్ అండ్ సైనిక్ కోచింగ్. మాకు ఎవ్రీ ఇయర్ నవోదయలో ఆల్మోస్ట్ మనకి వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి ఆల్మోస్ట్ 60 మెంబర్స్ వరకు సెలెక్ట్ అవుతారు. సైనిక్కి మనకి మన ఓవరాల్ ఇండియాలో ఇప్పుడు ఆన్లైన్ కౌన్సిలింగ్ అవుతుంది కదా, దాని త్రూ మాకు ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్కి ఆన్లైన్ కౌన్సిలింగ్ త్రూ ఒక 56 మెంబర్స్కి సైనిక్ కూడా వచ్చింది 2023. అండ్ అలాగే ఆర్ఎంఎస్ కూడా స్టేట్ ర్యాంకర్స్ వచ్చారు మా స్కూల్ నుంచి, మా కోచింగ్ సెంటర్ నుంచి. మీకు ఫర్దర్గా సైనిక్లో కౌన్సిలింగ్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అనేది, అండ్ సైనిక్లో కౌన్సిలింగ్లో ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలనేది, డాక్యుమెంటేషన్ ఏంటి అనేది, అసలు ఫిజికల్ టెస్ట్ ఏముంటుంది అనేది, వీటన్నిటికీ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రాంతి కీన్ కోచింగ్ ఫర్ సైనిక్ ఆర్ఎంఎస్ నవోదయ ఉంటుంది యూట్యూబ్లో. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫర్దర్ డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు జేఎన్వీఎస్టీ ఎగ్జామ్ ఏంటి, అసలు ఎన్ని మార్క్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఈ జేఎన్వీఎస్టీ ఎగ్జామ్ ఏంటంటే ఓవరాల్ ఇండియాలో మనకి వింటర్ రౌండ్ అండ్